నమో గురుభ్యః. మనము మన కఠోపనిషత్ చదువుకుంటూ వస్తూ ఉన్నాము. దాన్ని శ్రద్ధగా అధ్యయనం చేస్తూ ఉన్నాము. మనము ఏ విధంగా అధ్యయనం చేస్తూ ఉన్నామో, చేస్తూ ఉన్న దాన్ని ఎట్లా విచారించి అర్థం చేసుకుంటూ ఉన్నామో, అర్థం చేసుకున్న దాన్ని ఏ విధంగా ఆచరిస్తూ ఉన్నామో, ఆచరిస్తున్న దాన్ని ఏ విధంగా కీర్తిస్తున్నాము. సంకీర్తనము అన్నా, ఎవరికైనా ప్రవచనం చేసి చెప్పడము. ఇంకొకళ్ళతో మనము దీన్ని పంచుకోవడమేదున్నదో అది. అవన్నీ ఎట్లా చేస్తాము అంటే మళ్ళీ 2 విధాలుగా చేయొచ్చు. ఇది చాలా ముఖ్యమైన విషయము. మనము ఇక్కడ కూర్చొని డిస్కస్ చేస్తూ ఉన్న వాళ్ళము ఆఫ్‌లైన్ ఎట్లైనా చేస్తూ వచ్చాము. కాబట్టి మళ్ళీ ఒకసారి నేను శాస్త్ర ప్రమాణంతో పాటు ఇక్కడ కఠోపనిషత్ పరంగా మళ్ళీ ఒకసారి ఈ విషయాన్ని చర్చిస్తాను. మనము ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవడం ఎట్లా ఉంటుంది అంటే, ఈ ఉపాధి ఏదున్నదో ఆ ఉపాధిలో ఉంటాం కదా! ఉపాధి ఉంటుంది, మనము ఉంటాం. ఈ ఉపాధికి ఒక ఆలోచించి మాట్లాడే శక్తి ఏదున్నదో అది ప్రతిఫలిస్తూ ఉంటుంది నా వల్ల. దాంట్లో అది ప్రకాశిస్తూ ఉంటుంది. దాంతో పాటే ఆ ఉపాధిలో నేను గూడా ఉంటాను. నేను ఒకవేళ మాట్లాడాలంటే గూడా ఈ ఉపాధి యొక్క ఉపకరణాలనే వాడుతూ మాట్లాడుతూ ఉంటాను. అటువంటప్పుడు ఏం జరుగుతుందంటే, నేను మాట్లాడుతున్న మాటలు ఒక విధంగా ఉంటాయి. ఈ ఉపాధి మాట్లాడుతూ ఉన్న మాటలు ఒక విధంగా ఉంటాయి. నేను చెప్తూ ఉన్నది ఒక పద్ధతిలో ఉంటుంది. ఈ ఉపాధి చెప్తున్నది ఒక పద్ధతిలో ఉంటుంది. వాటిని మనము విభాగం చేసి, వివేకం చేసి చూసుకోగలగాలి. ఒకవేళ నా మనసు, ఉపాధి అంటే ఇక్కడ మనసు. నా మనసు ఒకవేళ ఏదైనా చెప్తున్నది అంటే అది ఎప్పుడు కర్మ పరంగానే చెప్తూ ఉంటుంది. నేను చెప్తున్నానంటే ఎప్పుడు జ్ఞానపరంగానే చెప్తాను. ఎందుకు? నేను జ్ఞానము. ఉపాధి కర్మ. కర్మ అన్న పదానికి అర్థమేమి అంటే యాక్షన్, ఏదో ఒక పని అని జనరల్‌గా అర్థముంది. కాక కర్మ అన్న పదానికి అర్థము కార్యము. ఏదైతే కృతమయ్యిందో, కల్పించబడ్డదో అని. అంటే అది అసత్ అనర్థం. మనస్సు అసత్, అది మాయ కాబట్టి, అది మాయా పర్వణి అయిన కర్మణి ప్రవృత్త అయి ఉంటుంది. అది మనసు మాయ గాబట్టి, అది కర్మల్లో ప్రవర్తిస్తూ ఉంటుంది. ఎందుకు? అది కూడా కల్పించబడ్డది. వికారం పొంది ఉన్నది గాబట్టి. ఆకారం తీసుకున్నది గాబట్టి. అందుకని అదెప్పుడు మాట్లాడినా కర్మపరంగానే మాట్లాడుతుంది. అదెప్పుడు ఆలోచించినా కర్మపరంగానే ఆలోచిస్తుంది. అది ఎప్పుడు ఏది చూసినా దానికి కర్మలే గనిపిస్తూ ఉంటాయి ఎక్కడ జూస్తే అక్కడ. అయితే అక్కడే ఉన్న నేను ఏది చూసినా జ్ఞానపరమే. నేను చూస్తే అది జ్ఞానం. నేను చూసానంటే అది జ్ఞానమే ఇంకా. అటువంటి పరిస్థితి ఉన్నది గాబట్టి, మనలో ప్రతి వాళ్ళకు ఎవరికి వాళ్ళకు ఇప్పుడు ఈ విషయం చెప్తున్న నేను దేహార్జాభిమానంతో ఉన్న స్థితి నుంచి చెప్తూ ఉన్నానా? మనసుతో తాదాత్మ్యత చెంది చెప్తూ ఉన్నానా? లేదా నా స్థితిలో నేను ఉండి చెప్తూ ఉన్నానా? అని విభాగం చేసుకొని చూసే శక్తి, ఆ జ్ఞానము ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మాత్రము మీకు తెలిసినా తెలియకపోయినా ఒకే సమయంలో అదే ఉపాధి ద్వారా మీరు మాట్లాడుతూ ఉంటారు. మీ ఉపాధి గూడా మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఆ వివేకం చేసి ఏది మాట్లాడుతున్నది అని తెలుసుకోవాలి అంటే మాట్లాడుతున్నదేది? అనగనగా ఒక చెట్టున్నది, చెట్టుకో కొమ్మున్నది, కొమ్మ పైన 2 పక్షులున్నాయని మన ఉపనిషత్తు చెప్పినట్టు, 2గా కనిపిస్తున్నది, జీవేశ్వరులుగా కనిపిస్తున్నదంతా ఒకే తత్వమైనా గూడా, ఈ ఉపాధిగా ఉన్నంత వరకు 2గా ఉన్నట్టే ఉంటుంది. ఆ 2 మళ్ళీ 2 గాదు, వేరుగా ఒక్కటే ఉన్నది అని చెప్తూనే ఉంటాయి మన శాస్త్రాలు. ఇదే విషయాన్ని చెప్పడం కోసం మళ్ళీ మనకు నారదుల వారు మన బహిష్మత్‌కి చెప్తూ ఉన్న కథలో ఇదే విషయాన్ని చెప్తూ వచ్చారు. మనకక్కడ పురంజనుడు అన్న ఒక పాత్ర ద్వారా ప్రమద అని ఏదో ఆయన భార్య ఉంటుంది అని ఒక కథ ద్వారా మనకు చెప్తూ వచ్చారు. అందులో గూడా అదే విషయం జెప్పారు. "నువ్వు నేను వేరు గాదురా, ఉన్నదంతా ఒకటే.
నీకెప్పటినుంచో సకుడుగా ఉన్నాను నేను. నువ్వు పట్టించుకోవట్లేదు" అని మళ్ళీ తర్వాత దాన్ని డీకోడ్ చేసి గూడా చూపించారు. ఆ రకంగా నేను ఇక్కడే ఉంటాను. అత్యంత సన్నిహితమై, సుహృత్తై, సఖుడినై ఉంటాను. ఇదిగో ఈ ఉపాధి గూడా అక్కడే ఉంటుంది. రెండింటికి ఆ నోరు ఒకటే. అందులో నుంచే వస్తుంటాయి మాటలు. అదే గొంతుతో, అవే పదాలతో అట్లానే మాట్లాడినా గూడా అర్థం మాత్రం వేరేగా ఉంటుంది. ఎప్పుడెప్పుడైతే మనం కేవలం జ్ఞానం చూస్తూ మాట్లాడుతూ ఉన్నామో, అప్పుడు నేను మాట్లాడుతున్నానో, ఎప్పుడెప్పుడైతే కర్మల్లో ఉన్నాయో మాటలు, అది నా ఉపాధి మాట్లాడుతుంది అని చాలా సులువుగా వేరు చేసి చూసుకోవచ్చు. అది ఎట్లా చేసి చూడాలి అని నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఎందుకు అంటే, ఇక్కడ మన నచికేతుడు అడుగుతున్న రెండో వరంలో, మన మృత్యువు నచికేతుడికిస్తున్న ఆ వరంలో ఉన్నదంతా గూడా కేవలం ఉపాసన, ఓన్లీ కర్మ, అందులో జ్ఞానం లేదు అనుకోవడానికి వీల్లేదు. అంత మాత్రమే చూస్తూ ఉన్న చూపు ఎవరు చూస్తూ ఉన్నారు? నా ఉపాధి చూస్తూ ఉన్నదంటే అది కేవలం కర్మ చూస్తుంటుంది. నేను చూస్తే జ్ఞానమే కనిపిస్తుంటుంది. ఎందుకు? నేను జ్ఞాన స్వరూపం. దాన్ని ఎట్లా చూడాలి? 2 విధాలుగా చూడొచ్చు. జ్ఞాననిష్టతో, కర్మనిష్టతో రెండింటిగా చూడొచ్చు. అయితే కానీ మాత్రము కర్మలన్నీ జ్ఞానంలోనే మాత్రమే పరిసమాప్తం అవ్వాలి. జ్ఞానంలో పరిసమాప్తి లేనంత వరకు కర్మలు కర్మలుగానే ఉంటాయి. అవెప్పుడు బంధాలుగానే ఉంటాయి మనకు. కాబట్టి ప్రతి దాన్ని జ్ఞానపరంగా చూసే చూపు అలవర్చుకోవాలి అదే పనిగా. అందుకోసం మళ్ళీ ఒకసారి నేను దీన్నే పెట్టుకుని ఉదాహరణగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నా విచారణను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకు మన కఠోపనిషత్తులో చెప్తూ ఉన్న విషయము మనకు ఆల్రెడీ భగవద్గీత పరంగా తెలుసు. ఇక్కడేం జరిగిందంటే, స్వర్గలోకమని ఒకటున్నది. అక్కడ భయమన్నది ఉండదు. జర గూడా ఉండదు. ఆకలి, దాహం కూడా ఉండవు. శోకాలు మొదలైనవి ఉండవు. అక్కడ అందరూ ఎంతో ఆనందిస్తూ ఉంటారు. నువ్వు అగ్ని తెలిసిన వాడివి గాబట్టి, ఆ అగ్ని నాకు ఉపదేశం చెయ్యి. ఎందుకంటే దానివల్ల అమృతత్వం కలుగుతుంది కదా! నాకు శ్రద్ధ ఉన్నది. నాకు శ్రద్ధ ఉన్నది. కాబట్టి నాకు చెప్పు అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇంక అప్పుడు సరే ప్రబ్రవీమి నీకు ప్రవచనం చేస్తాను. అగ్నిని చెప్తాను నీకు. అదెక్కడున్నది అంటే, నీ గుహలోనే నిహితమై ఉన్నది అని చెప్తూ వచ్చారు. అది పైగా లోకాది ఆ అగ్ని. దానికి ఇష్టకాలెన్ని, దాని పద్ధతేమి అని చూపిస్తూ వచ్చారు. దాన్ని మళ్ళీ ఇక్కడ ఇంకో కొంచెం క్లారిఫై చేస్తూ త్రినాచికేతం అనుంటుంది. అంటే ఎన్ని ఇష్టకాలు, ఎటువంటివి, ఏమి చెయ్యాలి, ఏంటి కథ అని ఇక్కడ ఉన్నది అని చెప్తూ వచ్చారు. ఇదంతా అగ్ని గురించిన విషయము. ఇప్పుడు దీన్ని మనము బాగా ఎక్కువగా ఎక్కడ అధ్యయనం చేశాము అంటే మన భగవద్గీతలో. భగవద్గీత తర్వాతొచ్చింది. కఠోపనిషత్తు ముందొచ్చింది. కాబట్టి కఠోపనిషత్తులోని ఎన్నో మంత్రాలు తర్వాత తర్వాత రాబోయే మంత్రాలు మన వ్యాసుల వారు మన భగవద్గీతలో భారతాంతర్గతంగా ఇందులో ఆల్రెడీ ఉంచారు. కాబట్టి ఇక్కడ చెప్తూ ఉన్న విషయము దానికి ప్రీకర్సర్. అందుకోసం నేను ఈ భగవద్గీతతో పాటు దీన్ని సమన్వయం చేసి చూపిస్తాను. ఇక్కడ చెప్తూ ఉన్నది ఈ అగ్ని అంటే జ్ఞాన అగ్ని. ఏదో కేవలము అగ్నికుండాన్ని తయారు చేసుకొని ఇటుకలతో వాటితో ఏవో ఎండు పుల్లలన్నీ బెట్టి ఏదో అగ్ని రగిలించి ఏంటో భౌతికమైన యాగాన్ని చేసి దైవికమైన రూపాలకి హవిస్లను సమర్పించి అని ఇటు ఆది భౌతికంగా, అటు ఆది దైవికంగా ఏదో ఉన్నది అని అనుకుంటున్నది. ఆ విధంగా చూసే వాళ్ళకదుంటుంది. ఆ విధంగా చూస్తే అది అట్లానే ఉంటుంది. దాన్ని దాటి చూసే వాళ్ళకు కర్మను దాటి జ్ఞానంగా చూసే వాళ్ళకు జ్ఞానముంటుంది. కర్మ చూసే వాళ్ళకు కర్ముంటుంది. జ్ఞానం చూసే వాళ్ళకు జ్ఞానముంటుంది అని చాలా స్పష్టంగా ఈ విషయాన్ని మన వ్యాసుల వారు భగవద్గీతలో మన భగవంతుడు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. దాన్ని ఇక్కడి నుంచి చూపిస్తాను. మన 4 అధ్యాయంలో సన్యాస యోగంలో ఆయన ఏం చెప్తున్నారు? అంతకన్నా ముందు కర్మల గురించి చెప్పారు. కర్మల్ని యోగంగా ఎట్లా చెయ్యాలి అని మూడో అధ్యాయంలో చెప్పి, ఇంక అక్కడే కూర్చునేవు నువ్వు కర్మల్ని సన్యాసం చెయ్యి, జ్ఞానాన్ని పట్టుకో అని ఇంక ఇక్కడి నుంచి మొదలుపెట్టారు.
కాబట్టి కర్మ యోగమన్న మూడో అధ్యాయం వరకేముంటుంది మనకు? మనవాడు అడిగిన మొదటి వరం ఏదున్నదో అది అందులో ఉంటుంది. నేను ఏదో రకరకాల పనులన్నీ చేసుకుంటూ కూర్చోవాలి. అందుకు నాకు ఏదో ఉపాధి కావాలి అట్లాంటివి. మళ్ళీ దాన్ని కొంచెం ఇందులో కంటిన్యూ చేస్తూ మన గురువుగారు, చేస్తే చేసావు కర్మలు ఎంతకాలం చేస్తావు వాటిని సన్యాసం చెయ్యి. జ్ఞానం పట్టుకో అని చెప్తూ ఉన్నారు గదా! ఈ జ్ఞాన కర్మ సన్యాస యోగం. జ్ఞాన కర్మ సన్యాసం అనగానే జ్ఞానానికి, కర్మకు సముచ్చయం ఉందేమో, కలిపి చేద్దామేమో అని ప్రయత్నాలన్నీ చెయ్యరాదు. సముచ్చయం లేదు అని మనము మన భగవద్గీతలోనే చూస్తూ వచ్చాము. దానికి శంకర భాష్యాన్ని గూడా అధ్యయనం చేస్తున్నాము. కర్మను సన్యాసం చేయడమే జ్ఞానం. జ్ఞానం కలిగితే కర్మ సన్యాసం జరుగుతుంది. అది యోగం అని దానర్థం. 2 కలిపి చేయమని గాదు. కర్మను సన్యాసాన్ని యోగము యుంజనం చేద్దాం, కలిపేద్దాం, మిక్సింగ్ చేద్దామని ప్రయత్నాలు చేస్తే పని జేయదు. అది మళ్ళీ ఓన్లీ కేవలం కర్మగానే మిగులుతుంది. సరే ఇంతకి మన గురువుగారు ఇక్కడ కఠోపనిషత్తులో ఉన్న విషయాన్ని ఈ 3, 4 మంత్రాల్లో రెండో వరము అన్న విషయం ఏదున్నదో ఆ రెండో వరము అన్న విషయాన్ని తీసుకొని మన గురువుగారు ఇక్కడ దాన్ని ఎట్లా మనకు అర్థమయ్యే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేశారో చూపిస్తాను. ఎవడైతే కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంతే ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఎవరెవరైతే కర్మలు చేస్తామండి, వాటికి పలాని సిద్ధి నాకు కావాలి అని కోరుకుంటూ ఉన్నారో, వాళ్ళేం చేస్తారు, ఆ కర్మల్ని పెట్టుకుని ఆది భౌతికంగా దేవతలకు యాగాలన్నీ చేస్తారు ఆది దైవికంగా. ఆ రకంగా చెయ్యొచ్చు దానిదేముంది? ఆ అగ్ని అవన్నీ ఉన్నాయి అందుకోసమే. వాళ్ళకేమవుతుంది ఈ లోకంలో ఆ కర్మల వల్ల కలిగే సిద్ధి మాత్రము ఈ మనుష్య లోకంలో వాళ్లకు క్షిప్రం సిద్ధిర్భవతి తప్పకుండా కలుగుతుంది. వాళ్ళు వేదము కర్మలు చెప్పిందండి. మళ్ళీ దీని గురించి ఎక్కడో ఉంటుంది. మన అర్జుడు యజ్ఞాలతో పాటు మన ప్రజాపతి ప్రజలను సృష్టించాడు. ఆ ప్రజలు ఆ యజ్ఞాల్ని పెట్టుకుని ఆ దేవతల్ని ఉపాసిస్తే ఆ దేవతలు సంతోషించి వీళ్ళు కోరుకున్నవిస్తే మళ్ళీ వీళ్ళు పుచ్చుకుని చాలా సంతోషంగా దేవతలకు సమర్పిస్తే వాళ్ళెంతో సంతోషంగా మళ్ళీ వీళ్ళకి అని ఒక సైకిల్ ఉంటుంది. దీన్ని ఎవరైతే అనువర్తింప చేయడో వాడు నశించిపోతాడు అని చెప్తూ వచ్చారు. సరే ఆ రకంగా చేసేవాళ్ళు ఎవరున్నారో ఈ సైక్లికల్‌గా వాళ్ళకు కలగవలసిన సిద్ధి వాళ్ళకి కలుగుతుంది. అందుకోసం గూడా మన వేదము, వేదంలోని కర్మలు పనికొస్తాయి. అనుమానం లేదు. వేదం లేకపోతే పర్వాలేదు. బయట ప్రాపంచికమైన కర్మలైనా సరే పనికొస్తాయి. నష్టమేముంది? వాడేవో కర్మలు చేస్తే వాడికేవో సిద్ధులొస్తాయి. అయితే వాడు దేవతల్ని గూడా నేను పూజిస్తానంటే మళ్ళీ వేదాల్లో చెప్పినట్టు, శాస్త్రాల్లో చెప్పినట్టు చేయాల్సుంటుంది. వాడట్లా చేసుకుంటే వాడికట్లా వస్తాయి. తప్పేం లేదు. చెయ్యొచ్చు. కానీ ఏమవుతుందంటే, వాడు ఆ చేసే కర్మను ఎట్లా చెయ్యాలి అని తెలుసుకొని చెయ్యాలి. కర్మ ఫలాలపైన స్పృహ లేకుండా, కర్మలకు తగులుకోకుండా వాడు చేసుకుంటూ వెళ్ళొచ్చు. దాంతో వాడికి మోక్షమొచ్చే అవకాశం ఉంది. వాడికి ఒకవేళ ముముక్ష ఉందనుకో, అప్పుడేం చేయాలంటే కర్మల్ని యోగంగా చేయాలి. ఈ విషయం గురించి మనకు మూడో అధ్యాయంలో గూడా చెప్పుకుంటూ వచ్చారు. నీకు అనుమానం ఉంటే ఎవరైనా నీకన్నా ముందు చేసిన వాళ్ళని కనుక్కో, వాళ్ళు చూపిస్తారు. నీకట్లా చేసుకో అని చెప్పారు. అయితే కానీ కర్మలను దాటు నువ్వు కర్మల్ని సన్యాసం చేసి నువ్వు జ్ఞానాన్ని పట్టుకో అంటే ఎంత కాలం చేస్తావు నువ్వు కర్మలు? మళ్ళీ ఇక్కడికెళ్ళి గూడా ఉపనిషత్తుకెళ్ళి గూడా నువ్వు కర్మలే చేసుకుంటూ కూర్చుంటాను. అగ్నులన్నీ తీసుకొస్తాను, ఇటుకలన్నీ పేరుస్తాను, ఇంకేంటో యజ్ఞ కుండాలు కడతానంటే నీకు అంత మాత్రమే అర్థమవుతాయి. ఎంత కాలమైనా సరే, నువ్వు ఆ అసత్ జగత్తులో ఉండి, ఆ మాయా కల్పితమైన మనసు వల్ల తయారవుతూ ఉన్న కర్మలన్నింటినీ గూడా చేస్తూ ఎంతకాలం ఉంటావు? అసత్ కర్మలు నువ్వు ఎంత కాలం చేసినా అసత్తులోనే ఉంటావు. నశించిపోతూనే ఉంటావు. కాబట్టి వద్దో, దాటో అని ఇంకిక్కడి నుంచి మొదలుపెట్టి చెప్తూ వచ్చారు. ఈ చూపెప్పుడైతే కలుగుతుందో, ఈ కర్మల్ని ఎవడైతే అకర్మగా చూడ్డమో, ఈ మోహం లేకుండా కర్మల్ని, అకర్మల్ని వేరుగా చూడ్డం వాడు తెలుసుకుంటాడో, వాడికి అటువంటి జ్ఞానం కలిగిందో, వాడింకా అందులోంచి దాటుతాడు. అటువంటి వాడికేమవుతుంది, ఈ రెండో వరమేదున్నదో అది కేవలం కర్మగానో, ఉపాసనగానో కనిపించదింక. వాడికది కేవలం జ్ఞానంగా కనిపిస్తుంటుంది. ఎందుకు?
ఈ కర్మను వాడు అకర్మగా చూడ్డం అన్న ఏ జ్ఞానం ఉన్నదో చూపు అది వాడు పెంచుకుంటూ ఉన్నాడు. భగవద్గీతలు చదువుతాడు, భాష్యాలు చదువుతాడు, మిగిలిన శాస్త్రాలు చదువుతుంటాడు. అదే పనిగా విచారణ చేస్తూ ఉంటాడు. మనసు చెప్తూ ఉంటే మనసు మాట వినడు. మనసుకు వీడు చెప్తూ ఉంటాడు. వీడు చెప్తే వీడు చెప్పింది జ్ఞానం. మనసు చెప్తే మనసు చెప్పేది కర్మ. కర్మ ఉన్నదని మనసు చెప్తుంటే, జ్ఞానంగా చూడు దాన్ని కర్మనొదిలిపెట్టో అని చెప్పేది నేను. అక్కడ కర్మ ఉన్నది ఏవండీ మనము కర్మండి మరేనండి చేస్తే ఏంటోట వస్తాయంట నువ్వు కూర్చో. అక్కడ ఉన్నది కర్మ గాదు, జ్ఞానము అని దానికి మన మనసుకి చెప్పేది ఎవరు? మనమే. ఆత్మానం ఉద్ధరేత్ అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని మనం దానికి జనరల్‌గా అర్థం చెప్తాము. కానీ ఇక్కడ ఆత్మానం అంటే ఆత్మ నువ్వు. ఆత్మానం అంటే నీ మనసును. నీ మనసు నీకు వేరుగా లేదు పాపం. కానీ అది కర్మల్లో ఉన్నది అది అసత్ మాయ. ఆత్మానం అంటే నువ్వు నీ మనసును ఉద్ధరించు అని అర్థం. నీ మనసుకు నువ్వే చెప్పాలి. అది కర్మ ఉన్నదని చెప్తుంది. అది ఎక్కడ ఏది చూసినా దానికి కర్మే కనిపిస్తుంది. దానికి తెలిసిందంతే. అది అసత్తులోనే ఉంటుంది. అసత్తే చూస్తుంటుంది. అసత్తే చెప్తుంటుంది. అసత్తే చేస్తుంటుంది. అది అసత్తయి ఉన్నది. అది అసత్తయి ఉన్నది. అసత్తులోనే ఉంటుంది. అసత్తే చూస్తుంటుంది. అసత్తే చెప్తుంటుంది. అసత్తే చేస్తుంటుంది. ఒకవేళ దానితో మనం తగులుకుని మమత్వం చెంది ఉన్నామంటే, దాంతో ఐడెంటిఫై చేసుకున్నామంటే, మనం గూడా దాంతో పాటే అసత్తులో ఉండి, అసత్తే వింటూ, చెప్తూ, చేస్తూ, చూస్తూ, తెలుసుకుంటూ ఉంటాం. మనం ఎప్పుడైతే దాన్ని నాకు వేరుగా చూస్తామో, మనసుని వేరుగా చూసి అది కర్మల్లో ఉంటుంది అని వేరుగా చూసి, నేను జ్ఞానము అని తెలుసుకుంటామో అప్పుడు పురంజనుడి నుంచి పురంజనుడి సఖుడెవడున్నాడో ఎప్పటినుంచో నీతో పాటు ఉన్నానురా నువ్వు నేను వేరు గాదు. మనిద్దరికి కర్మలు లేవు, జన్మలు లేవు, ఏమి ఈ ఏడుపులన్నీ శోకాలు లేవు మనకు అని మనకు భాగవతంలో ఏమి చెప్తూ వచ్చారో అది నేను. అక్కడ ఉండి నేను చెప్తూ ఉన్నప్పుడు, నా మనసు ఒకవేళ విన్నదంటే, అది ఎంతో శ్రద్ధగా విన్నట్టే ఉంటుంది. వెంటనే వదిలేస్తుంది. మళ్ళీ కర్మల్లో పడిపోతుంది. అది ఎంతో శ్రద్ధగా విన్నట్టే వింటుంది. శ్రవణమంతా చేస్తుంది నేను చెప్తే. మళ్ళీ వెంటనే అది కర్మల్ని పోయి తగులుకుంటుంటుంది. దాని పనది. అది కర్మలో ఉంటుంది. అది దాని ధర్మం. అది ధర్మంగా ఇంద్రియాలకు, దేహాలకు, ప్రాణాలకు ఉన్న కర్మలన్నింటినీ ధర్మంగా ఇది పాపం చేయిస్తుంటుంది కూర్చొని దాని పనది. అయితే అటువంటి మనసుని కూర్చోబెట్టి కర్మలు లేవు, ఉన్నదంతా జ్ఞానం. దీన్ని కర్మగా ఎందుకు చూస్తున్నావే నువ్వు? ఇక్కడ కర్మ లేదు. నేను చూపిస్తాను నీకు నువ్వు చూడు. ఇక్కడ ఉన్నదంతా జ్ఞానమే. అని నేను దానికి అట్లా చూపించానంటే, అది ఎప్పుడైతే మళ్ళీ కర్మలోకి జారడం మానేసిందో వెంటనే అది నశించిపోతుంది. అప్పుడు ఉన్నదంతా నేనే. ఇంక ద్వితీయముండదు. అక్కడికి వెళ్ళాలి అంటే కర్మ ఉన్నది అని మన మనసు చెప్పగానే వెంటనే అక్కడ జ్ఞానం మనం దానికి చూపిస్తూ ఉండాలి. ఆ రకంగా ఒకవేళ నువ్వు తెలుసుకుంటే ఆ కర్మలో నుంచి దాటిపోతావు. అశుభం అంటే ఏమి? కర్మే. దుఃఖభరితమైన సంసారాన్ని నీకు కల్పిస్తున్నదేమి? నీకు జన్మలనిస్తున్నదేమి? నీ కర్మ. అది అశుభము. ధర్మమైనా సరే, అధర్మమైనా సరే 2 అశుభమే. నువ్వు ధర్మంగా కర్మలు చేస్తున్నానండి అన్నావంటే గూడా, ఆ ధార్మికమైన కర్మలకు అనుభవాలుంటాయి మళ్ళీ. పుణ్యాలో ఏవో ఒకటి. వాటి కోసం మళ్ళీ జన్మలొస్తాయి. మళ్ళీ నీకు కర్మ తప్పదు. అధర్మమైన పనులండి ప్రపంచంలో అవి చేయకూడదండి నిషిద్ధాలు. ధర్మమైన పనులండి ఇవన్నీ చెయ్యాలండి విధులు అన్నావంటే, ధర్మం చేసినా, అధర్మం చేసినా నీకు అశుభం గ్యారంటీ గాబట్టి. నీకు మళ్ళీ జన్మలు, కర్మలు గ్యారంటీ గాబట్టి, దుఃఖాలు గాబట్టి. అందులో నుంచి నువ్వు బయటపడాలి అంటే కర్మల్ని మొత్తం వదిలిపెట్టాలి. అందుకని అకర్మ ఏంటో తెలుసుకో. అకర్మ అంటే జ్ఞానం. నీ స్వరూపం. ఎక్కడ చూసినా నువ్వు కర్మలే చూస్తూ ఉన్నాను అంటే, కర్మలు చూస్తూ ఉన్నది నువ్వు కాదు. నీ మనసు చూస్తున్నది నీకు చెప్తుంటే నువ్వు దాంతోటి మమత్వం చెంది అవునంటున్నావు. దాటు నువ్వో అని నేర్పిస్తున్నారు. నేర్పిస్తూ ఇది చాలా కష్టము. కర్మేంటో తెలుసుకో. రకరకాల విపరీతమైన ఆత్మకు వ్యతిరేకమైన విషయం కర్మ. ఆత్మ జ్ఞానము. ఆత్మ అంటేనే జ్ఞానము. ఆత్మ యొక్క జ్ఞానం గాదు. ఆత్మ అంటేనే జ్ఞానము స్వరూపం దానిదది. నువ్వేం జేస్తావు? ఆత్మకు విరుద్ధమైన, జ్ఞానానికి విరుద్ధమైన కర్మలన్నింటిని బెట్టుకొని కూర్చుంటావు. అసలు నీ స్థితి ఏమి? అకర్మ. దాన్ని తెలుసుకో.
ఎంతటి కవులకు గూడా ఈ కన్‌ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి అంటే వాళ్ళకి తెలిసింది పెద్దవాళ్ళకి తెలిసింది చెప్తారు గదండీ! మరి పెద్దవాళ్ళకి ఎంతో తెలుసండి. వాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళు చెప్తారు అని అనుకునేవి కాదు. నిజంగా కవులకు ఆది కవి బ్రహ్మదేవుడికి గూడా కన్‌ఫ్యూజన్ ఉంటుంది అందులో. ఆయన గూడా కర్మలు పట్టుకొని కూర్చుంటాడు. ఆయన గూడా దాటాలి. అటువంటప్పుడు ఎవరిని నమ్ముతావు నువ్వు? నిన్ను నువ్వు తెలుసుకో. నువ్వు నీ మనసుకి చెప్పుకో అని చెప్తూ ఇక్కడ ఎవరైతే ఆ విధంగా అకర్మలో కర్మను చూస్తారో ఇదంతా మనం చాలా దూరము మన శంకర భాష్యంతో సహా చదువుకుంటూ వచ్చాము. కాబట్టి దీన్ని ఇక్కడ విచారణ చేయట్లేదు నేను. ముఖ్యమైనవి చూపిస్తాను. ఆ రకంగా చూసేవాడెవడున్నాడో, వాడు కామ సంకల్ప వర్జితుడై ఉంటాడు. మొత్తము కోరికలతో సంకల్పాలన్నింటిని వదిలిపెట్టిన వాడై ఉంటాడు. కామ సంకల్ప వర్జితుడు. ఎవడు వాడు? నచికేతుడు. వాడి పేరే అది. వాడి పేరేమి నచికేతుడు. వాడికి ఏ చికీర్ష లేదు. ఏ కోరిక లేదు అనర్థం. వాడు కాబట్టి ఇక్కడ ఉన్నవాడికి ప్రవచనం ఇది. ఇక్కడ ఉన్నవాడికి ప్రవచనం జ్ఞానం. జ్ఞానమన్న అగ్నితో నీ కర్మలన్నీ దగ్ధమైతే అని చెప్తూ ఉన్నది ఇక్కడ నచికేతుడికి చెప్తూ ఉంటే, లేదండి ఇక్కడ రెండో వరమంతా గూడా కర్మ అని ఒకవేళ నీ మనసు చెప్తూ ఉంటే, కాదు కూర్చో. అన్ని రకాల ప్రమాణాలు పెట్టుకొని అర్థం చేసుకో. శాస్త్ర ప్రమాణం అర్థం చేసుకో నువ్వు. తస్మాత్తే నీకేమి ప్రమాణము శాస్త్రం గాదు అని దానికి మనమే చెప్పాలి. చెప్తూ ఉన్నదెవరికి? కామ సంకల్పాలన్నీ వదిలిపెట్టిన వాడు నచికేతుడు లాంటి వాడెవడున్నాడో అని చెప్తూ వాడి పేరే నచికేతుడైతే, స్వర్గలోకంలో భోగాలన్నీ ఉంటాయండి. ఉపాసనలన్నీ చేస్తే నాకేంటో వస్తాయండి. ఇటుకలన్నీ, చెక్కముక్కలన్నీ తెచ్చుకొని నేను భౌతికమైన అగ్నులన్నీ పెట్టుకుని ఆ మంత్రాలు చదివితే నాకేంటో లోకాలొస్తాయండి అని వాడు కోరుకున్నాడంటే వాడు నచికేతుడు ఎందుకవుతాడు వాడు? కేవలం చికేతుడవుతాడు. అప్పుడు వాడికి చికేతుడు అని పేరు పెట్టాల్సొచ్చేది. కానీ చికేతుడికి గాదు ఇక్కడ ప్రవచనము. నచికేతుడికి పాపము. కాబట్టి వాడిక్కడ కోరికలతో లేడు. ఆ పైన మొదటి వరం గూడా జ్ఞానం కోసం వాడు తప్పించడానికి ఆ ఉపాధి కావాలి గాబట్టి వాడు నాకింక అర్ధాయుష్షు కాదండి. మొత్తం ఉండేటట్టు చూడండని జెప్పాడు. ఎందుకంటే అప్పటికింకా జ్ఞానం కలగలేదు గాబట్టి. ఇక్కడ అంతా ప్రవచనమంతా నచికేతుడికి జరుగుతుంది. చికేతుడికి గాదు. కాబట్టి అటువంటి వాడెవడున్నాడో వాడికి సర్వ కర్మలు సమారంభమయ్యేవన్నీ గూడా ఆగిపోతాయి. అప్పుడేమవుతుంది? ఆ జ్ఞానమన్న అగ్ని పుట్టి వాడిలో కర్మలన్నీ దగ్ధమైపోయి ఉంటాయి. అదండి విషయము గురువుగారండి. ఈ జ్ఞానమన్న అగ్ని ఏదో ఉన్నదటండి. దాంతో కర్మలన్నీ దగ్ధమవుతాయిట. కర్మలు దగ్ధమవ్వడమే కదండీ! మరి నాకు ఈ అశుభమేదున్నదో శోకాలు మొదలైనవన్నీ వీటిలో నుంచి నేను బయటపడే తరించిపోయే మార్గం కదండీ! కాబట్టి అది నాకు చెప్తారా? అని అడిగాడు జ్ఞాన అగ్నిని అడిగాడు. తెలుస్తున్నదా మనసా? నువ్వు అగ్ని అనగానే భౌతికమైన అగ్ని ఎండుపుల్లలు, ఇటుక రాళ్ళు అని పెట్టుకున్నావా? కాదు. ఇక్కడ అగ్ని అంటే జ్ఞానాగ్ని. అదెప్పుడైతే కలిగిందో అప్పుడు కర్మలన్నీ దగ్ధమవుతాయి. ఆ మాట చెప్తే మనసు వినదు. ఎందుకు? కర్మలన్నీ దగ్ధమయ్యాయంటే మనసు అంటేనే కర్మాశయము. కర్మాశయం నశించింది అంటే మనసు నశిస్తుంది. అదే నశించిపోతుందప్పుడు. అది లేకుండా పోతుంది. అది లేకుండా పోయే ప్రోగ్రాము దానికెందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది? అదందుకే మాయ చేస్తూ ఉంటుంది మనల్ని మాటి మాటికి. ఈ 4 అధ్యాయంలోని పద్యాల్ని ఎన్ని వందల సార్లు చదువుంటాం మనము. అయినా సరే నిలబడుతుందా మనసు? ఇక్కడ అగ్ని చూస్తే జ్ఞానాగ్ని గురించి చెప్తూ ఉన్నారేమో అన్న ఆలోచన కలుగుతుందా? కలగదు. ఎందుకు? మనసు మళ్ళీ కప్పేస్తుంది ఆ మాయతో మనల్ని. కాబట్టి కర్మ ఫలాలతో ఆసక్తిని సంఘాన్ని వదిలిపెట్టి నిత్యము తృప్తుడివై దేన్ని ఆశ్రయించకుండా ఈ లోకం లేదు, ఆ లోకం లేదు, ఏమీ లేదు. ఉన్నాడంటే వాడు అని చెప్తూ వాడు ఈ రకంగా ఉండాలి. శారీరకమైన కర్మలు కేవలం జరుగుతూ ఉంటే గూడా పర్వాలేదు. నో ప్రాబ్లమ్. వాడు ఉన్నదాంతో సంతోషంగా ఉంటే అని చెప్తూ, యజ్ఞంగా దీన్ని కర్మను ఆచరిస్తున్న వాడెవడున్నాడో, వాడు ఆ కర్మను పూర్తిగా పోగొట్టుకుంటాడు. ఇప్పుడు దీన్ని యజ్ఞంగా ఎట్లా చెయ్యాలి అని చూపించారు. ఒకవేళ నువ్వు కర్మల్లోనే ఉన్నావు అంటే, అది జ్ఞానాగ్ని అని నీకింకా అర్థం గావట్లేదంటే, పోనీ నువ్వు దాన్ని ఇంకా కర్మగానే చూస్తూ ఉన్నావంటే, ఆ కర్మను యజ్ఞంగా ఎట్లా చేయాలో చూపిస్తాను అని ఎవరికి?
ఇంకా మనసే నేననుకుంటున్న అభిమానంతో ఉన్నవాడు, కాదు నేను అది గాదు, నేనింకా దాన్ని దాటుతాను అన్న ఆలోచనతో ఉన్నవాడెవడున్నాడో ఇంక అక్కడికి రాలేదు వాడు. కర్మలతో ఉన్నాడు గాబట్టి, వాడికి మనసుతో తగులుకుని ఉన్నందుకు అదే తెలుస్తుంటుంది కాబట్టి, వాడికి ఇక్కడి నుంచి జెప్తూ, ఇంకిదే బ్రహ్మార్పణం అనుకోని మొదలుపెట్టు నువ్వు. ఏదైనా చేస్తున్నావంటే బ్రహ్మార్పణంగా జెయ్యి. అని తర్వాత దైవంగా బెట్టుకో నువ్వు. ఆ రకంగా యజ్ఞాన్ని చెయ్యి నువ్వు. లేకపోతే నువ్వేం చెయ్యంటే, ఏదో ఇంద్రియాల్ని బెట్టుకో, దాన్ని యోగంగా చెయ్యి. అదే యాగంగా చెయ్యి. శబ్దాలన్న ఏవో విషయాల్ని బెట్టుకో, అదే ఒక అగ్ని అనుకో, దాన్నొక యాగంగా చెయ్యి. లేదా ప్రాణకర్మల్ని బెట్టుకో, అదో రకమైన యజ్ఞం అనుకో, దాన్నట్లా యజ్ఞంగా కర్మలన్నింటిని ఆ యజ్ఞంగా చెయ్యి. ఆత్మ సంయమమన్న, యోగమన్న అగ్నిని ఒకదాన్ని బెట్టుకొని ఇంక ఎన్ని రకాల అగ్నులు జెప్తారో, ఒక్క రకం అగ్ని జెప్పరింక గురువుగారు కూర్చోబెట్టి, ఇంకింతే. ఇదిగో బ్రహ్మమన్న అగ్ని బెట్టుకో. అందులో నువ్వు ఏదో బ్రహ్మమన్న హవిస్సులు బెట్టుకో అని చెప్తారు. సరే నీకీ బ్రహ్మకర్మ రాలేదనుకో, నెక్స్ట్ వేరే ఆప్షన్స్ చెప్తాను. ఏం చెయ్యంటే, ఇదిగో బ్రహ్మమన్న అగ్నిలో ఏదో దైవమన్న ఏదో అపరంగా వేరేదేదో బెట్టుకొని చేసుకో. లేదా సంయమం అన్న అగ్నిలో శ్రోత్రాది ఇంద్రియాలన్నింటినీ హవనం చేస్తూ చెయ్యి. ఇంద్రియాలన్న అగ్నిలో శబ్దాలన్న విషయాల్ని హవనం చెయ్యి. లేదా ఏదో సంయమం అన్న యోగంలో ప్రాణకర్మల్ని అందులో హవిస్సులుగా సమర్పించు. లేదా ఏదో ద్రవ్యమయమైన యజ్ఞాలన్నీ ఏవో రకరకాలుగా చేస్తున్నావు గదా! ఇవన్నీ చేసినంత చెయ్యి. కానీ ఎప్పుడైనా ఒకసారి నువ్వు స్వాధ్యాయము, తపస్సు లాంటి యజ్ఞాలు గూడా స్టార్ట్ చెయి. ఎంతసేపు ద్రవ్యాలు తెచ్చుకొని గాదు. ఇంక లేకపోతే ఇంకో ప్రాణాల్ని బెట్టుకొని చెయ్యి. ఇక్కడ గూడా రకరకాల అగ్నులన్నీ బెట్టుకో. అన్ని అగ్నులేరా! అన్ని అగ్నులే. నువ్వు కేవలము ఇటుక రాళ్ళు పోగేసి చెక్క ముక్కలతోటి చేసే అగ్ని, అగ్ని అనుకుంటున్నావా? ప్రతిది అగ్నియే నాయనా. ఏదైనా అగ్నియే అని ఎన్ని రకాల అగ్నులో చెప్పి ఏమో ఇట్లా బహువిధాహ యజ్ఞాః ఉన్నాయి అని ఇంతకు ముందు మన బ్రహ్మదేవుడు ప్రజలను యజ్ఞాలతో పాటు సృష్టించి ఇక్కడ యజ్ఞం అంటే మళ్ళీ ఏదైనా కావచ్చు. భౌతికమైన యజ్ఞం గావచ్చు, ఆధ్యాత్మికమైన యజ్ఞం గావచ్చు, ఇక్కడ బ్రహ్మం అంటే బ్రహ్మదేవుడు గావచ్చు, వేదం గావచ్చు, ఏదైనా గావచ్చు. నువ్వు వాటిని చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పార్థ ఒక విషయం చెప్తాను. నువ్వు ఎన్ని రకాల కర్మలుగా ఆది భౌతికంగా, ఆది దైవికంగా నువ్వు ఎన్ని చేసినా సరే, ఇంద్రియాలతో నువ్వు యజ్ఞాలన్నీ చేస్తే అది ఇంద్రియాలన్నీ ఏవో దేవతా స్వరూపాలనుకుంటూ చేస్తే ఆది దైవికం. ఇటుకలు ఏదో రాళ్ళన్నీ తీసుకొచ్చి చేసావంటే ఎండు పిల్లలవన్నీ ఆది భౌతికం. కానీ వాటితో చేసే కర్మలన్నీ అఖిలము, సర్వము, మొత్తము కిలం లేకుండా పార్థ జ్ఞానం దాకా వస్తేనే పరిసమాప్తం అవుతాయి. చూసావా? కాబట్టి నువ్వు కర్మల్ని కర్మలుగా మాత్రమే జూడకు. నేనిక్కడ నీకు ఎన్ని రకాలుగా చెప్పానో నిజంగా ఏదో ఇటుక రాళ్ళు, చెక్క ముక్కలతో చేసే ఈ యజ్ఞాల్లాంటి కర్మలు మాత్రమే జెప్పానా నేను నీకు? చూసావా? నీకు ఆత్మయజ్ఞం అప్పుడే, జ్ఞాన యజ్ఞం అప్పుడే కలగకపోతే పోనీ. మిగిలినవి గూడా చూపించాను గదా! ఆధ్యాత్మికమైన యజ్ఞాలన్నీ. ఆ రకంగా గూడా నువ్వు విచారణ చేయడం మొదలుబెట్టు. ఎందుకు అంటే రకరకాలుంటాయి. ఎన్నో రకాల యజ్ఞాలుంటాయి. ఒకటే ఉంటుందేంటి? ఇటుక రాళ్ళు బెట్టి చెక్క ముక్కలతోటి చేసే రకమైన ఒకటే యజ్ఞమా? ఎన్నో ఉంటాయి. బహువిధాలైన యజ్ఞాలుంటాయి. అయితే ఏ యజ్ఞాలైనా సరే నువ్వు కర్మగా జూసావంటే మాత్రము బంధాలు అట్లనే ఉంటాయి. అవి ఎప్పుడు ఆ కర్మలు పరిసమాప్తం అవుతాయో తెలుసా నీకు? ఎప్పుడైతే జ్ఞానం గలుగుతుందో, ఈ కర్మలన్నింటిని నువ్వు అకర్మగా అంటే కేవలం జ్ఞానంగా జూసావో, అప్పుడు మాత్రమే అక్కడ అన్నీ స్టాప్ అయిపోతాయి. తెలుస్తున్నదా? కర్మలెప్పుడు ఆగుతాయో అని చెప్తూ ఆయన ఆ జ్ఞానం కలగడానికి ఏం చెయ్యాలి అంటే ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. నువ్వు తత్వదర్శనం కలిగిన జ్ఞానుల దగ్గరికి వెళ్లి కూర్చుంటే, ఈ మూడింటితో ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. ఈ మూడింటితో నువ్వు అక్కడ కూర్చున్నావంటే, ఆ జ్ఞానులు తత్వదర్శనం చేసిన వాళ్ళు ఆ జ్ఞానాన్ని నీకు ఉపదేశం చేస్తారు. తెలుస్తున్నదా? త్రినాచికేతం అంటే ఎన్ని ఇటుకలు, ఎట్లా ఉండాలి, ఏమి చెయ్యాలి అన్నప్పుడు ఇక్కడ యాః ఇష్టకాః
యావతీర్వా యథావా అన్నప్పుడు దానికి ఎక్కువగా ఇక్కడ మన కఠోపనిషత్తు మనకు విషయం చెప్పలేదు. దాని తర్వాత మాత్రం అది త్రినాచికేతం అని ఊరుకుంది. త్రినాచికేతం అంటే మన శంకర్ల వారు యాహ ఇష్టకాహ యావతీర్వా యథావా అన్నారు. మన వ్యాసుల వారు ఆ ఇష్టకాలేంటి అని ఇక్కడ చెప్పారు. నువ్వు మొదలుపెడుతూ ఉన్న సమయంలో ఆ ఇష్టకాలు నువ్వు పోగు చేసుకోవలసినవేవి అంటే ప్రణిపాతము, పరిప్రశ్న, సేవ అన్న లక్షణాలు నీలో ఉండాలి. ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్లి నువ్వు తెలుసుకున్నావంటే, వాళ్ళు తెలుసుకున్నది నీకు చెప్తారు. నువ్వు నేర్చుకుని మళ్ళీ దాన్ని ఆచరించావంటే, నువ్వు ఆ జ్ఞానమన్న తెప్ప వేసుకుని ఈ పాపమన్న సంసారాన్ని దాటిపోతావు కదా! ఇప్పుడు ఎట్లానైతే సమిద్ధమైన అగ్ని చెక్క ముక్కలన్నీ వేసి బాగా ప్రజ్వరిల్ల చేసిన అగ్ని, ఆ చెక్క ముక్కలను భస్మీపటలం జేస్తుందో అట్లానే. ఎట్లా? చాలా లిటిగేషన్ ఉన్న విషయం ఇక్కడ. లోతైన విషయం. ఆ చెక్క ముక్కలన్నింటిని నువ్వు పోగేసి అగ్నిని రగిలిస్తే, ఆ అగ్ని రగులుకుంటూ, రగులుకుంటూ ఏం చేస్తుంది చెప్పు? ఆ చెక్క ముక్కల్ని కాల్చేస్తుంది. ఏం స్పేర్ చెయ్యదు. ఈ చెక్క ముక్కలే గదా! పాపం నేనుండడానికి కారణమయ్యాయి గదా! కాబట్టి పాపం చెక్క ముక్కల్ని వదిలిపెట్టేద్దాం గదా! అట్లానే ఉంచుదాం గదా! అనుకోదు. ఏ అగ్నినైతే ఆ చెక్క ముక్కలకి నువ్వు రగిలించావో, ఆ అగ్ని రగులుతూ, రగులుతూ చెక్కని మొత్తాన్ని భస్మీపటలం జేస్తుంది. అట్లనే నువ్వు కర్మలన్నింటిని పోగేసి నీ ఇష్టకాలు ఇప్పుడు యాహ ఇష్టకాహ యావతీర్వ అంటే మొత్తం అన్ని కామక్రోధాలు, నీ మోహాలు మొత్తం అన్ని రకరకాలవన్నీ తీసుకొనొచ్చి అక్కడ కృశింపజేసి ఇంద్రియాల్ని కృశింపజేసినట్టు ఈ మొత్తాన్ని కృశింపజేసావంటే కర్మలన్నీ గూడా కృశించిపోతాయి. అవన్నీ ఎండు పుల్లల్లాగా తయారవుతే ఇంక వాటిని నువ్వు సమిధలుగా ఒకవేళ అక్కడ పెట్టావంటే ఏమవుతుంది? నీ మనసులో జ్ఞానాగ్ని రగిలిందంటే మొత్తం ఇష్టాలతో తయారై ఉన్న మనసంటే ఏమి వాసనా రూపం అది. వాసనలు వసించి ఉన్న నీ రకరకాల జ్ఞాపకాలు, నీ కోరికలు, నీ ఇష్టాలన్నీ ఇష్టకాలు వాటన్నింటిని నువ్వు పోగేసి ఈ అగ్నిని జ్ఞానాగ్నిని రగిల్చావనుకో తెలుస్తున్నదా? నీ మనసంతా కోరికల సమాహారం కదా! కోరికల కుప్ప. నువ్వు ఆ కోరికలన్నింటిని, ఆ ఇష్టకాలన్నింటిని ఒక కుప్ప చేసి అందులో జ్ఞానమన్న అగ్నిని వేశావనుకో ఏమవుతుందనుకుంటున్నావు? నీ అగ్ని ఆ ఇష్టకాలన్నింటిని అంటే, ఆ ఇష్టాలన్నింటిని, కోరికలన్నింటిని, రకరకాల వాసనలన్నింటిని గూడా తగలబెడుతూ, తగలబెడుతూ అది రగులుతుంది. అప్పుడేమవుతుంది? మనసు నశిస్తుంది. ఆ విధంగా సర్వ కర్మలు జ్ఞానాగ్ని వల్ల భస్మమైపోతాయి. అది కదా! అని ఇక్కడ జెప్తున్నారు. ఇక్కడ జెప్పిందంతా అదే విషయము. వేరేదేమీ లేదు. ఒక్కటే విషయం జెప్తున్నారు. చూసే చూపుని బట్టి ఉంటుందక్కడ చెప్తూ ఉన్నదేమి అని. జ్ఞానానికి సదృశమైనది పవిత్రం జేసేది ఇంక లేనే లేదసలు. అయితే ఇదెవరికి కలుగుతుంది తెలుసా నీకు? నెక్స్ట్ విషయము. ఈ జ్ఞానం ఎవరికి కలుగుతుంది? శ్రద్ధావంతుడికి కలుగుతుంది. కాబట్టి మన నచికేతుడు ఏం జెప్పాడు? నేను శ్రద్ధావంతుడినండే అని చెప్పాడు. వాడికి ఉండవలసిన లక్షణాన్ని చూపించాడు. జ్ఞానం కలిగేందుకు ముఖ్యమైన ఫండమెంటల్ బేసిక్ విషయము శ్రద్ధ. ఉన్నదండి నాకు. శ్రద్ధ ఉన్నది కాబట్టి నాకు జ్ఞానాన్ని ఉపదేశం చెయ్యండని అడుగుతున్నాడు. కేవలం శ్రద్ధావాన్ అయితేనే వాడికి జ్ఞానం కలుగుతుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. తత్పరః సంయతేంద్రియః అయితే కేవలం శ్రద్ధతో సరిపోదు. వాడికి జ్ఞానం కలగడానికి మళ్ళీ 3 గావాలి. త్రినాచికేతం గావాలి. జ్ఞానం కలగడానికి నీకు ప్రభ్రవీమి చెప్తాను పట్టు. మళ్ళీ త్రినాచికేతం గావాలి. తెలుస్తున్నదా నాచికేత? 3 ఉండాలి. శ్రద్ధావంతుడై ఉండాలి, తత్పరత కలిగిన వాడై ఉండాలి, సంయతేంద్రుడై ఉండాలి. ఉన్నాడా లేడా మనవాడు? మన నచికేతుడు సంయతేంద్రియుడు కదా! వాడి పేరే అది. కోరికలు లేవు. కోరికలు లేవంటే ఇంద్రియాలన్నీ వాడి కంట్రోల్‌లో ఉన్నాయి. వాడికంత తత్పరత ఉంది. పోయాడు పోయినాక అది కావాలని అడుగుతున్నాడు. ఎంత దూరమైనా వెళ్తాడు వాడు. ఎంతకైనా తెగిస్తాడు. నాకది తప్ప వేరేదొద్దని అడుగుతున్నాడు వాడు. ఇంక తర్వాత గూడా అడుగుతాడు. మూడో వరంలో ముప్పు తిప్పలు పెడతాడు గురువుగారు. అయినా ఆయన తట్టుకుంటాడు, నిలబడతాడు. వద్దు నాకు వేరేది నాకిదే కావాలని విపరీతమైన తత్పరత చూపిస్తాడు.
అంత శ్రద్ధ ఉన్నది. ముందు శ్రద్ధతో వచ్చాడు. శ్రద్ధతో సంయతేంద్రియుడై వచ్చాడు. తత్పరత ఉన్నది అని చూపిస్తాడు. అప్పుడేం జరిగింది? మన నచికేతుడికి కలిగిందేమి? జ్ఞానం కలిగింది. దాంతో శాంతిని పొందాడు వాడు కదా! ఒకవేళ ఈ 3 లేకపోతే, త్రినాచికేతాలు లేకపోతే, త్రినాచికేతాలు ఈ 3 త్రినాచికేతాలు. మన వాడేం చేశాడు? ఇక్కడ పైన ఒక సెట్ త్రినాచికేతం చేశాడు. వాడు ఒక సద్గురువుని చూసుకున్నాడు. తత్వదర్శనం చేసిన జ్ఞాని అయిన గురువుని చూసుకున్నాడు. వెళ్ళాడు. ప్రణిపాతం చేశాడు. పరిప్రశ్న వేస్తున్నాడు. చెప్తున్నది శ్రద్ధగా సేవిస్తాడు. ఆ రకంగా ఉపదేశం పొందుతాడు. వాడు దేనితో వెళ్ళాడు? ఈ ప్రణిపాతం చేస్తూ ఉన్న సమయంలో అసలు ఫస్ట్ గురువుగారి దగ్గరికి దేనితో వెళ్ళాడు? 3 త్రినాచికేతాలతో వెళ్ళాడు. శ్రద్ధ, తత్పరత, సంయతేంద్రియత్వం. ఈ 3 వెళ్ళాడు గాబట్టి వాడికి ఆ జ్ఞానం కలిగింది. అసలు ఏమైనా వేరుగా చెప్తున్నారా కఠోపనిషత్తులో రెండో వరంలో? అక్కడ ఎక్కడైనా కర్మ గాని, ఉపాసన గాని చెప్తున్నారా అసలేమైనా? కాదని చెప్తున్నారు. వాళ్ళు చెప్పేదే జ్ఞానం చెప్తున్నారక్కడ మన ఋషులు. ఒకవేళ ఇవి లేకపోతే, నీకు శ్రద్ధ లేదు, తత్పరత లేదు, సంయతేంద్రియత్వం లేదంటే ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ చెప్తూ ఉన్న విషయం నీకు కేవలం కర్మగా, ఉపాసనగా కనిపిస్తుంది. కర్మ, ఉపాసన అని పిలిచినా గూడా, ఆ 2 వేర్వేరు విషయాలు గాదు. ఒకటే విషయము. కర్మ. కర్మోపాసనలు 2 కర్మే. ఇప్పుడు ఆ కర్మే మిగులుతుంది. నువ్వు అజ్ఞ అయి ఉన్నావనుకో, నీకు లేదు. నీకు ఆత్మ జ్ఞానం లేదు. అనాత్మ జ్ఞానం మాత్రం ఉంది. నీకొకవైపు ఆత్మ జ్ఞానం లేదు. ఒకవైపు అనాత్మ జ్ఞానం ఉన్నది అంటే నువ్వెవరు? అజ్ఞుడివి. శ్రద్ధ లేదు. చెప్తూ ఉన్నది జ్ఞానం అన్న విషయాన్ని పట్టుకునే శ్రద్ధ లేదు. నీకు కర్మే కనిపిస్తుంటుంది. ఎందుకు? నువ్వు మనసుతో మమత్వం చెంది ఉన్నావు. మనసు కర్మే చూపిస్తుంది. నువ్వు అది చూసి ఊరుకుంటావు. పైగా సంశయాలు. నిజమేనా అండి? ఇక్కడ ఇంత క్లియర్‌గా కర్మ చెప్తూ ఉంటే, జ్ఞానమని నువ్వంటున్నావు. నీకదెట్లా తెలుస్తుందండి? ఇటుకలే కదండీ ఇక్కడ. ఇష్టకాలంటే ఇటుకలే గదా! నువ్వు దాన్ని ఇష్టకాలంటే నీ ఇష్టాలన్నీ, నీ వాసనలన్నీ అక్కడ పెట్టని ఎందుకు చెప్తున్నావండి? నిజమేనా అండి? అంటే నువ్వు చెప్తావండి. నువ్వు కూర్చొని ఇదంతా దీనికేంటో భగవద్గీతకి కంపేరింగ్ అంతా చేసి నువ్వు ఏంటేంటో చెప్తావులే గానీ, నీకన్నా గొప్పవాళ్ళు, నీకన్నా బాగా చదువుకున్న వాళ్ళు, పండితులు, వృద్ధులు వాళ్ళందరూ ఇదంతా ఉపాసన, ఇదంతా కర్మ అని చెప్తుంటే, వాళ్ళు చెప్పేది గాకుండా నువ్వు చెప్పేది నేను వినాలా అండి అంటే, నీ ఇష్టమండి. నీ ఇష్టం. నీకేది గావాలంటే అది. నీకు కర్మ గావాలంటే కర్మ, నీకు జ్ఞానం గావాలంటే జ్ఞానం. నీ నిష్ఠ ఎక్కడుందో అక్కడ. కానీ మాత్రం ఒకటి గుర్తుపెట్టుకో. మన శాస్త్రాలు ఎప్పుడు ఏది జెప్పినా కేవలం జ్ఞానం చెప్తాయి. కర్మలాగా నీకనిపించిందంటే అది నీ బుద్ధిలోని దోషం తప్ప, శాస్త్రంలోని దోషం మాత్రం గాదు. శాస్త్రం వేరేగా చెప్పను గూడా చెప్పదు. నీకు చూడ్డం రావట్లేదని అర్థం. ఒకవేళ నువ్వు సంశయాలన్నీ పెట్టుకున్నావనుకో, ఇది కర్మేమో అనండి, జ్ఞానం కాదేమోనండి అన్నావనుకో, జ్ఞానం కలిగిన వాడికి అసలు సంశయాలు రావు. జ్ఞానం లేని వాడికే సంశయాలొస్తాయి. వాడికి కర్మలే మిగులుతాయి. అటువంటి వాడికి కర్మల్లో ఉన్నప్పుడు ఈ లోకమైనా సరే, వాడు పరలోకం పొందినా సరే, వాడు బ్రహ్మలోకం దాకా పోయినా సరే, ఈ అనుమానాలతోటే ఉంటాడు గాబట్టి వాడికి సుఖం అన్నది ఉండదు అని శాపం గూడా పెట్టారిక్కడ గురువుగారు. కాబట్టి నువ్వేం జేయాలంటే కర్మలను సన్యాసం జేయడమన్న యోగం పట్టుకొని నువ్వు కర్మల్ని పట్టుకొని కూర్చున్నావనుకో, చెప్తూ ఉన్నది ఇంత దూరం చెప్పుకుంటొస్తే జ్ఞానం మాత్రమే. అక్కడ అగ్ని అంటే జ్ఞాన, అజ్ఞి అని నీకు తెలియద్దు. అగ్ని అనగానే నువ్వు ఏవో చితుకులు పట్టుకొస్తాను, పేరుస్తాను, ఏంటో రాళ్ళు తీసుకొస్తాను, ఇటుకలుగా పేరుస్తాను అన్నావనుకో నీ ఇష్టం. కానీ అక్కడ చెప్తూ ఉన్నది కర్మ గాదు. నో అని దాన్ని న్యాసం చేసి పక్కన పెట్టి, జ్ఞానాన్ని పట్టుకున్నావంటే ఆ జ్ఞానంతో నీలోని సంశయాలన్నీ సంచిన్నమైపోతాయి తెలుస్తున్నదా? దాంతో నువ్వు ఆత్మవంతుడివవుతావు. ఇంకప్పుడు కర్మలెక్కడున్నాయి? లేవు. ఉన్నది నువ్వే కేవలం జ్ఞానం. కాబట్టి ఏం చేయాలంటే తస్మాత్ ఈ అజ్ఞానం వల్ల కలుగుతుందిరా నీకు. ఎంత చెప్పినా సరే ఇక్కడ కర్మలే ఉన్నాయని నీకెందుకనిపిస్తుంది? అజ్ఞానం వల్ల. అజ్ఞః అశ్రద్ధదానః చ సంశయాత్మ అని చెప్పింది అందుకనే. అజ్ఞానం వల్ల అదిగో ఇట్లానే నీ మనసులోనే ఉంటాయిరా ఇవన్నీ కర్మలు. మనసులోనే ఉంటాయి. తెలుస్తున్నదా? కర్మలు. కర్మలవన్నీ అన్ని రకరకాల సంశయాలు. వస్తుందో రాదో, ఉన్నది ఉంటుందో ఊడుతుందో ఇట్లాంటివన్నీ. అప్పుడేం జేయాలి? జ్ఞానాగ్ని తెచ్చుకో పో. యాహ ఇష్టకాహ యావతీర్వా యథా వా తెచ్చుకో. ఇంక దాంతో
కత్తిలాగా తయారవ్వు నువ్వు. కత్తిలాగా తయారవ్వు. జ్ఞానాన్ని కత్తిలాగా షార్ప్‌గా పదును బెట్టు. నీ జ్ఞానము మొద్దులాగా ఉండద్దు. నువ్వు మొద్దులాగా ఆ మొద్దు లాంటి జడ పదార్థమైన అసత్తుతో తగులుకొని ఇంక అట్లనే ఉన్నావు అంటే నువ్వెక్కడి నుంచి ఎక్కడికెళ్తావు? నువ్వు జ్ఞానం అని తెలుసుకో. నువ్వు కత్తే. నువ్వు మొద్దేంటి? దాంతో ఈ సంశయాలేవున్నాయో సంశయాల ఆశయమై ఉన్న మనస్సుని చిత్వాయనం దీన్ని ఛేదించు దాన్ని. అందుకోసం కావలసిన యోగాన్ని ఆతిష్ఠ పట్టుకో ఆచరించులే ఇంకా ఉత్తిష్ఠ అని చెప్తూ ఉంటే ఇంత క్లియర్‌గా. మళ్ళీ ఇక్కడ అగ్ని అంటే ఎండు చితుకులు తెస్తానండి, పేర్చడానికో అగ్ని రగిలిస్తానండి, ఏంటో చేస్తానండి, ఇదంతా ఉపాసనండి, నాకు కావాలండి, నాకొద్దండి అన్నావంటే ఏమవుతావు చెప్పు? అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ చెప్తుంది మొత్తం జ్ఞానమే. జ్ఞానం కోసం కావాల్సింది ఏమి? జ్ఞానాగ్ని కావాలి నీకు. జ్ఞానం కోసం కావాల్సిందేమి? గురువుగారు కావాలి. త్రినాచికేతం చెయ్యి పో. చేస్తే నీకు తెలుస్తుంది. ఎవరికి తెలుస్తుంది? విద్వాన్ అని చెప్పారాయన. విద్వాంసులకు తెలుస్తుంది. వివేక జ్ఞానం కలిగిన వాళ్ళకు. వెళ్ళింక తెచ్చుకో పో అని చెప్తూ ఉన్నారు. మనం ఇక్కడున్నాం. మనం ఇక్కడున్నాం గాబట్టి ఏది చెప్పినా మనకు జ్ఞానపరంగానే తెలుస్తూ ఉన్నది గాబట్టి, మనం నచికేతులమై ఉన్నాము గాబట్టి, మనకు ఆ జ్ఞానాగ్నిని మనలో రగిలిస్తూ ఉన్నారు మన గురువులు. మనలోని ఇష్టకాలన్నింటిని తీసుకొచ్చి ఎండగట్టి వాటిని పైగా ఎండు పుల్లల్ని చేసి, ఈ జ్ఞానాగ్నికి ఆహుతిస్తూ ఉన్నాం మనము. కాబట్టి ఈ జ్ఞానాగ్ని రగులుతూ ఉన్నది గాబట్టి, ఆత్మ జ్ఞానాన్ని ఇంక ఉపదేశం చేస్తారు మన గురువులు. మూడో వరంగా మనకిస్తూ ఉన్నారు. మనం వచ్చే వారము ఇక్కడి నుంచి మూడో వరాన్ని ఆ వరప్రసాదంగా ఆత్మ జ్ఞానాన్ని పొందుదాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.